ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరూ ఎలా ఉన్నారండి? ఆ దుర్గామ్మవారి దయతో అందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దుర్గామ్మవారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే అక్షయ తృతీయ చాలా విశేషమైన రోజు. ఈ రోజు కోసం తెలుసుకుందాం. ఆ రోజు చేయవలసిన పనులు, ఏమేమి నియమాలు పాటించాలి, ఇలా పాటించడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఏం చేస్తే మనకు అష్టైశ్వర్యాలు ఉంటాయి, మనం ఆరోగ్యాలతో ఉంటాము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందుగా దుర్గా భక్తులు గాని, లక్ష్మీ దేవత ఇష్టమైన వాళ్ళు గాని లైక్ చేసి జై దుర్గామాత లేదా జై లక్ష్మీదేవి అని కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరిచ్చే లైకే ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుంది. అక్షయ తృతీయ హిందూ సాంప్రదాయాల ప్రకారం చాలా మంచి రోజు, చాలా విశేషమైన రోజు. ఈ రోజు ఏం పని చేసినా మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే అక్షయ అంటే ఎప్పటికీ తగ్గని, నశించని రోజు అని అర్థం. ఆ రోజు పూజలు గాని, దానాలు గాని, మంచి పనులు గాని ఏం చేసినా ఎన్నటికీ క్షీణించవు. అక్షయ తృతీయ రోజు దానం చేస్తే చాలా మంచిదండి. అక్షయ తృతీయ రోజు ఈ నియమాలు కనుక మీరు పాటిస్తే మంచి ఫలితాలు అనేవి మీకు లభిస్తాయి. ఉదయమే శుభ్రం చేసి శుభ్రంగా ఉండాలి. ఇంటిని శుభ్రం చేసి దీపం పెట్టాలి. లక్ష్మీదేవి, మహావిష్ణు ఫోటోకు పూజ చేయాలి. పాలు, పండ్లు, పూలతో నైవేద్యం పెట్టాలి. మీకు సాధ్యమైనంత వరకు దానం చేయడం చాలా మంచిదండి. అందులోని అన్నం దానం గాని, వస్త్రదానం గాని ఇంకా మంచిదండి. చాలా విశేషం ఈ రెండు కూడా. అలాగే ఈరోజు జపించవలసిన ఒక మంత్రం కూడా ఉంది. ఈ మంత్రం చాలా పవర్ఫుల్ అండి. ఈ మంత్రం గనక అక్షయ తృతీయ రోజు జపిస్తే ఎన్నో శుభ ఫలితాలు మీకు లభిస్తాయి. ఆ మంత్రం ఇదేనండి. ఓం నమో నారాయణ లేదా ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని అక్షయ తృతీయ రోజు జపించండి. మంచి ఫలితాలు తప్పకుండా మీకు ఉంటాయి. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఈ రోజు మనసు పవిత్రంగా ఉండాలి. ఎవరికి హాని చేయకుండా మంచి ఆలోచనలతో కూడి ఉంటే చాలా మంచిదండి. మీపై ఆ లక్ష్మీదేవి కృప ఎప్పుడు కూడా ఉంటుంది. ఈ అక్షయ తృతీయ రోజు ఒకరిని బాధ పెట్టడం గాని, ఒకరిని నష్టపెట్టడం గాని, ఒకరిని ఏడ్పించడం గాని, మన వల్ల ఎదుటి వాళ్ళు బాధపడడం గాని జరగకూడదండి. ఇవి అశుభాలకి సంకేతం. అయినంత వరకు మనం ఈ రోజు మంచిగా ఉండడమే మంచిది. ఎవరికి శత్రువైనా సరే మనం కీడు చేయాలనే ఆలోచన మన మనసులోకి అస్సలు రానివ్వకండి. ఈ అక్షయ తృతీయ రోజు ఎవరైతే పుణ్యం చేస్తారో జీవితాంతం మీకు తోడుగా ఉంటుంది ఆ పుణ్యం అనేది. ఈ రోజు మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అత్యంత సులభమైన రోజు అండి ఇది. మహావిష్ణు, లక్ష్మీదేవి తప్పకుండా మిమ్మల్ని కనికరిస్తారు. ఈ రోజు బంగారం కొనుగోలు చేయడం చాలా మంచిదండి. ఈ రోజు బంగారం కొనడం ఐశ్వర్యానికి సంకేతం. ఈ రోజు మీరు చేసే మంచి పనుల వల్ల వచ్చే ఫలితాలు, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది, మనసులో శాంతి కలుగుతుంది, ఇంట్లో ఆనందం పెరుగుతుంది. మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా మీ జీవితాలపై ఉండాలని కోరుకుంటున్నాను. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి, కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.